హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు చారు పెట్టి బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. చారు మరిగిపోయింది కదండి, పక్కన పెట్టేసుకుని చారు తాలింపు వేసేస్తాను. స్టవ్ ఇలా ఉంచి ఇంకోండి పెట్టి ఆయిల్ పోసాను. మనం చారు తాలింపు వేసేసుకుందామండి. చారు తాలింపు వేసేసుకున్నాం. ఇదిగోండి చారు తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. తాలింపు వేసి మనం ఫ్రైకి తాలింపు వేసేసి పక్కన పెట్టేసి చారు తాలింపు అయిపోయింది. ఇంకా రోజు నీసులు ఏమి వండుతామండి, అన్నీ మనం రెండు ఉన్నాయి. నూనె బాగా వేగిపోయి మెంతులు, ఆవాలు అన్నీ, జీలకర్ర మనం ఇప్పుడు చారులోనే వేసేస్తాం. మనం దీని మీద ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఇలా ఎక్కుతుంది ప్యాన్ పెట్టుకుందాం. పక్కన చారు మూత పెట్టేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం అండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కదండి. ఇదిగోండి బంగాళదుంపలో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. దాంట్లో మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాం కదండి. ఇప్పుడు ఇలాగా రోజు కాదు కానీ ఇలా వెజిటేబుల్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇవి రెండు ఉన్నాయండి. క్యారెట్, బంగాళదుంపలో 3 ఉన్నాయి. ఇవి ఒక 3 దుంపలు ఉన్నాయి. ఇంక ఒకటే రకం ఉండి ఒక కూర వండలేం కాబట్టి ఫ్రై కింద చేసేద్దామని అన్నీ కట్ చేసాను అనమాట. ఈరోజు ఇది కూడా మనం చేసి చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టాను కదండి. ఇప్పుడు మీకు కర్రీ ఎలా చేస్తానో, ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఆనియన్స్ ఉన్నాయి, మీరు నచ్చితే వేసుకుంటారు, లేకపోతే మానేసుకుంటారు. కొంచెం వేసుకుంటే కూర అవుతుంది కదండి. లేకపోతే ఇవే ఫ్రై చేసేసుకుని జీరా పౌడర్ అది వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. కాదు ఉల్లిపాయలు కొన్ని. ఇవి బాగా మనం ఫ్రై చేసుకుంటాం. ఇది మనం కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం ఇది ఫ్రైలాగా అనుకోవచ్చు, కర్రీలాగా కూడా అనుకోవచ్చు. అంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం అండి. అవి 3 కూడా ఫ్రై చేసుకుని
ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. కారం వేసేసుకుంటే సరిపోతుంది. కూర కొంచెం ఇది ఫ్రై కొంచెం ముద్దగా వస్తుంది. ఇలా ఉల్లిపాయ బాగా వేపుకుంటే మనం బాగా ఉల్లిపాయ వేగింది కదా. ఇప్పుడు మనం బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు కూడా మనం వేసేసుకుందాం. ఇంట్లోని తక్కువ ఉంటే అన్నీ కొన్ని కొన్ని ఉంటే ఇలా కలిపి మనం ఫ్రై కిందన్నా చేసేసుకోవచ్చు, కూర కిందన్నా చేసేసుకోవచ్చు. మనం దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసాం కనుక ఇలాగా బాగా మగ్గుతుంది. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మధ్య మధ్యలో మనం తీసి ఇలా కలుపుకొని చూసుకోండి. మళ్ళీ మనం మూత పెట్టేసుకోండి. ఒకసారి మనం చూసుకుందామండి. ఇదండి ఇలా చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయి మధ్య ఉల్లిపాయ చూసారా కనిపించట్లేదు. కొంచెం ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఒక్కొక్క ఇష్టం లేకపోతే ఉల్లిపాయ మానేసుకుని ఈ 3 ఇలా వేపేసుకుని ఉప్పు కారం కూడా జల్లేసుకోవచ్చు. మనం ఈ బంగాళదుంప ఉడికేదాకా చూసుకుని ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో మనం ఎగ్గలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనం వేసాను కదండి క్యారెట్లో, ఇలా ఎగ్గ కూడా ఇలా ఇష్టం లేని వాళ్ళు ఎగ్గ కూడా వేసుకోవచ్చు. మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. త్వరగా మగ్గుతుంది అన్నమాట. బంగాళదుంపది త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి చూస్తాం. బాగా వేయండి. ఇప్పుడు బంగాళదుంప మనం ఒకసారి బంగాళదుంప వేగిపోయింది. బీట్రూట్ కూడా అన్నీ కూడా కొంచెంసేపు వేగుతామండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం ఇంకా సాల్ట్ వేసాం కదండి. ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మనం మంచిగా దీన్ని కలిపేస్తాం. కారం చాలా తక్కువ వేసుకున్నామండి. ఫ్రై కదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, సరిపోతుంది అన్నమాట. ఈరోజు మాది క్యారెట్ బీట్రూట్ ఫ్రై, బంగాళదుంప చారు ఈరోజు మా లంచ్. ఇంకొక 2-3 నిమిషాలు మనం ఇలా మగ్గనిద్దాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా అన్నిటిలో వేసుకోకర్లొద్దు. ఒకసారి మనం తీసుకుంటాం. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా మనం వేసుకుందాం. ఒకసారి జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుంటుందండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటాయి. కూరకం చేసుకున్నా కూడా బాగుంటాయి. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తాను.
తక్కువగా ఉందండి. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. కొంచెం తక్కువ వచ్చింది. ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి మొత్తం ఫ్రై వేగిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు అది కూడా సరిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇలా 3 కూడా చేసుకున్నా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి మనం కర్రీ అది రెడీ అయిపోయింది కదా. ఈరోజు లంచ్కి వచ్చి మాకు ఇదిగోండి బీట్రూట్ ఫ్రై, ఇదిగోండి చారు, వేడివేడి కుక్కర్లో అన్నం. ఈరోజు మా లంచ్ ఇది. ఎలా ఉందో చూసి కర్రీ 3 కూడా కలిపి ట్రై చేశాను కదండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.